హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదైతే కార్తీక ఆకాశ దీపం అండి. పోస్ట్ చేయలేదు, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి. దీపం అయితే పెట్టేసుకున్నాము, అందరం కలిసి పెట్టుకుంటాము అన్నమాట. ఎవరికి తోచింది వాళ్ళు తెస్తాము. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను కదా ఫ్రెండ్స్. అట్లాగే అందరం పెట్టుకొని దీపారాజన చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని పూజా కార్యక్రమం అందరం కలిసి చేసుకుంటామండి. ఇంకా రామాలయం టెంపుల్ అండి. ఈ సంవత్సరానికైతే ఇట్లా జరిగింది మాకు. ఇంకా అయిపోయినాయి అన్నమాట. 30 రోజులు అయిపోయినాయి కదండి. అందరం హారతి ఇచ్చేస్తున్నామండి. అందరం కలిసి అట్లాగా పట్టుకుంటాము. ఒకళ్ళు చెయ్యి అందరూ పట్టుకున్నా చాలు కదండి, అందుకని అట్లా పట్టుకుంటాము. హారతి ఇచ్చేసామన్నమాట. ఇంకెవరైనా తెచ్చిన ప్రసాదాలన్నీ సర్దేసి అందరికీ సర్దుతాం. అవి కొంచెం ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, అందరికీ సరిపడా సర్దుతాం అన్నమాట. ప్రసాదాలు అయితే పెట్టేస్తున్నామండి. కమలాకాయలు, కొంతమంది అరటిపండ్లు అవి తెచ్చారనమాట. నేనైతే గుగ్గులు తెచ్చాను ఆ రోజు. తెల్ల శనగలు అంటారు కదా, కాబోలు శనగలు, తెల్ల శనగలు, గుగ్గుళ్ళు అంటారు కదండి, అవండి. అందరికీ సర్దేశామన్నమాట. వీటికి ప్లేట్లు ఎందుకు లేని కాగితాల్లో పెడతాను, మళ్ళీ అదైతే కామెంట్లో పెడతారు కదా అందరూ, అందుకే ముందుగా చెప్తున్నానండి. ఇంకా విష్ణాలయానికి వచ్చామండి. అక్కడ స్వామివారికి మోయిన ఇవ్వలేదన్నమాట. ఆ రోజు ఉంటానన్నారు సాటర్డే. ఇంకొచ్చి ఆ స్వామివారికి కూడా దీపం పెట్టుకొని పూజా కార్యక్రమం చేసుకొని మోయిన అయితే ఇచ్చేసామండి. ఈ సంవత్సరానికి ఇట్లా అందరికీ ఏదో నాకు ఉన్నంతలో నేను చేసుకున్నానండి. సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, అప్పులు అవమానాలు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు అందరినీ సంతోషంగా ఉండాలని నేను ఆ విష్ణుమూర్తిని కూడా తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ స్వామివారు మరి తెలీదు, అట్లా అక్షంతలు వేయించుకున్నారు, దీపదానం గురించి మంత్రాలు చెప్పారు, అట్లా చేశారనమాట. అంతవరకు అయితే కార్యక్రమం అయిపోయిందండి. ఈ కార్తీక మాసం మాకైతే ఇట్లా జరిగిందండి. ఇద్దరం ఇచ్చేసామండి. స్వామి కూడా వచ్చారు, ఇద్దరం ఇచ్చామన్నమాట. హడావుడి అయిపోయింది. స్వామి బయటికి వెళ్ళాలన్నారు, ఇంకా ఆ స్వామి కూడా బయటికి వెళ్ళాలన్నారని తొందరగా కార్యక్రమాలు అయితే చేసేసానండి. నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, మంచి కామెంట్ చేయండి. నాకున్నంతలో ఇచ్చానండి. అన్ని మూటలు కట్టేశాను కవర్లో. పెద్ద పళ్ళెం తీసుకెళ్ళలేదనమాట, అందుకని కవర్లో కట్టేసి పప్పు, ఉప్పు, బియ్యం, తాంబూలం ఏదో నాకున్నింది నేను ఇచ్చానండి. మనస్ఫూర్తిగా ఆ స్వామివారు కూడా నన్ను దీవించారు. ఇంకా ఎందుకు వాళ్ళనని చెప్పి తీయలేదు. ఒక్కొక్కరు ఇష్టపడతారు, ఒక్కొక్కరు ఇష్టపడరు కదండి, అందుకని పంతులు గారిని పూజారి గారిని అయితే తీయలేదండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.